కోట్ల నగదు కోసం ఒకరు, తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకుండా ఉండాలనే ఆలోచనలో మరొకరు. ఇలా పగ పెంచిన ఇన్సూరెన్స్ సొమ్ము ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి తిరుపతి జిల్లాలోని నగరి చెరువులో పడేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇచ్చిన అప్పు తిరిగి అడుగుతున్నాడన్న కోపం, ఇన్సూరెన్స్ డబ్బులో వాటా ఇవ్వలేదన్న కసి ఓ వృద్ధుడిని కిరాతకంగా చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి చెరువులో విసిరేసే స్థాయికి ఇద్దరిని దిగజార్చింది. తిరుపతి జిల్లా నగరిలోని కొత్తపేటకు చెందిన గుణశీలన్ కు 4 సంతానం. సంగీత, జ్యోతి, వసంత్, విజయ్. వీరిలో విజయ్ కి కొత్తపేటలోని గంగాధరం కుమార్తె కౌసల్యతో వివాహం జరిపించారు. అయితే కుటుంబ తగాదాలతో వివాహమైన 6 నెలలకే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే భార్య గర్భవతి. ఆమెకు రెండో పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో కౌసల్య కుటుంబీకులు గర్భాన్ని తొలగించారు. మరోవైపు విజయ్ అప్పటికే ఇన్సూరెన్స్ పాలసీ వేసి ఉండడంతో 1,25,00,000 వచ్చాయి. నామినీగా ఉన్న విజయ్ తండ్రి గుణశీలన్ బ్యాంకు ఖాతాకు జమయ్యాయి. ఈ నగదులో 10 లక్షలను మాత్రమే రెండో పెళ్లికి సిద్ధమైందన్న కారణంతో కోడలు కౌసల్యకు ఇచ్చాడు. తక్కువ నగదు ఇచ్చాడని గుణశీలన్ పై కౌసల్య తండ్రి గంగాధరం పగ పెంచుకున్నాడు. ఇరు కుటుంబాల మధ్య గొడవల కారణంగా గుణశీలన్ దంపతులు తిరుత్తనికి వెళ్లిపోయారు. కొత్తపేటలోని ఇంటిని బుగ్గ అగ్రహారానికి చెందిన అయ్యప్పకు ఇచ్చాడు. మాటల్లో గుణశీలన్ వద్ద డబ్బులున్న విషయాన్ని గ్రహించిన అయ్యప్పన్ అప్పుగా 40 లక్షలు తీసుకున్నాడు. అప్పు తీర్చకపోవడంతో గుణశీలన్ గట్టిగా అడిగాడు. అంతే, అప్పటి నుంచి గుణశీలన్ మిస్ అయ్యాడు. జూన్ 24 నుంచి గుణశీలన్ కనిపించకపోవడంతో కుమార్తె సంగీత తిరుత్తని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా అయ్యప్పను విచారించగా హత్య ఉదంతం బయటపడింది. అప్పు అడుగుతున్నాడని అయ్యప్పన్, ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వలేదని గంగాధరం ఈ హత్య చేసినట్లు తేలింది. పథకం ప్రకారం జూన్ 24వ తేదీ మధ్యాహ్నం అప్పుల విషయమై మాట్లాడాలని గుణశీలన్ను నిందితులు అయ్యప్పన్, గంగాధరం నగరిలోని ఇంటికి తీసుకొచ్చారు. మాటల్లో ఉండగా గుణశీలన్ను వెనుక వైపు నుంచి బలమైన కట్టెతో అయ్యప్పన్ కొట్టాడు. దీంతో స్పాట్లోనే గుణశీలన్ మృతి చెందాడు. చీకటి పడ్డాక ఇద్దరూ కలిసి మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టుకొని నగరి మండలంలోని ఎంకొత్తూరు చెరువు కట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడే మృతదేహాన్ని ముక్కలు చేసి చెరువులో వేసినట్లు నిందితులు తెలిపారు. మంగళవారం సాయంత్రం చెరువు వద్దకు నిందితులతో పాటు చేరుకొని పోలీసులు గాలింపు చేపట్టగా గుర్తుపట్టలేని స్థితిలో మృతుడి శరీర భాగాలు దొరికాయి. అయితే ఫిర్యాదు చేసిన 3 రోజుల్లోనే విచారణ చేసి ఉంటే తమకు తండ్రి డెడ్ బాడీ దొరికి ఉండేదని కూతురు సంగీత కన్నీటి పర్యంతమయ్యారు. மாநாட்டுக்கு நான் போயிருக்கேன் அப்படின்ற மாதிரி சொன்னா, அதை நாங்கள் ஒரு 3 days நம்பி நான் டியூஸ்டே அன்னைக்கு டிவன் ஸ்டேஷனில் கம்ப்ளைண்ட்டை ரைஸ் பண்ணேன். எங்கள் அப்பா கிட்ட பணம் இருந்தது, எங்கள் அப்பா பணத்துக்காக ஏதாவது பண்ணியிருப்பாங்கன்ற டவுட் எனக்கு இருக்குது அப்படின்ற மாதிரி கம்ப்ளைண்ட்டை ரைஸ் பண்ணியிருந்தேன். ஆனால் அவங்க ஐயப்பனை கூப்பிட்டாங்க. கேட்டால் அவங்க அப்பா அந்த மாதிரி கோயிலுக்கு தான் போனதாக சொல்கிறான் அப்படின்ற மாதிரி சாதாரணமாக ஜஸ்ட் என்கொயரி கால் பண்ணி கேட்டாங்க, விட்டுட்டாங்க. அதோட 105 days இந்த இதை பற்றி எந்த ஆக்ஷனுமே எடுக்கல. 105 daysக்கு அப்புறமா தான் ஐபிஎஸ் சுபம் சார் தான் స్టెప్ எடுத்து எனக்கு எல்லாமே பண்ணாரு. తప్పు చేసిన ప్రతివాడు ఏదో ఒక రోజు దొరకక మానడు. చట్టం కళ్ళ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం మీ జీవితాలను ఛిద్రం చేస్తుంది. బీ కేర్ఫుల్.